తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడు మనం లక్కీస్ వ్యాక్స్ మ్యూజియం కి వచ్చేసినాం. చెక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ లక్కీ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం. దీన్ని బాహుబలి స్టాచ్యూస్ ఇవన్నీ ఉంటాయి లోపలికి వెళ్ళినాక చూద్దాం. అసలు యాక్చువల్ గా వీడియో తీసుకొని ఇస్తారో తీసుకొనియారో తెలియదు. ఫస్ట్ మనం అడిగిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మేము వ్యాక్స్ మ్యూజియం అండ్ మిర్రర్ మేజ్ తీసుకున్నాం. శివాజీ మహారాజ్ ఇక్కడ వ్యాక్స్ తో చేసిన స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ ఆల్సో అక్కడ డెకరేషన్స్తో పాటు ప్రతి ఒక్కటి అక్కడ నేమ్స్తో సహా మెన్షన్ చేసి పెట్టారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. The great Indian cricket team. Hello. Hi. Abraham Lincoln. అంత వస్తలేదు కదా ఎట్లాగో. वल्लभभाई पटेल, फर्स्ट डिप्यूटी प्राइम मिनिस्टर ऑफ इंडिया. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. నాకు ఇక్కడ ఈ యాంటిక్ పీసెస్ ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. బట్ ఎంట్రీ ఇచ్చేటప్పుడే అక్కడ అమ్మాయి చెప్పింది ఏమీ ముట్టుకోవద్దు అని. బట్ నాకు ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. సో అలా పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సార్ ఏంటి సార్ అది? దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుంటే ఇలా పట్టుకుని నిలబడినా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? ఆలస్యమైన ఆచార్యపుత్ర. ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. యాక్టర్స్ స్టాచ్యూస్, పొలిటీషియన్స్, హీరోస్, హీరోయిన్స్, బాలీవుడ్ హీరోస్, ఇలా చాలా అంటే చాలా మంది ఉన్నాయి. కలాం గారు కలలు అనమన్నారు కథలు. ఓకే
మై గాడ్ నాకేం కనపట్టలేదు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇది వచ్చేసి ఇన్ఫినిటీ రూమ్. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా మనమే కనిపిస్తాం అన్నట్టు, ప్రతి అద్దంలోనూ మనమే ఉంటాం. సూపర్గా ఉండే అసలు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇట్లా ఇది రౌండ్గా తిరుగుతుంది కదా, సో అక్కడ స్టేజ్ లాగా ఉంది. దానిపైనకి వెళ్ళి నిల్చొని ఆ వాటెక్స్ని చూస్తే మనకి తిప్పినట్టు అవుతుంది అనమాట. అది ఎటు తిరిగితే అటు పడ్డట్టుగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని వెళ్ళా ఇప్పుడు మనం వచ్చేసినాం శ్రీ నారాయణీ ధామ్. రండి లోపలికి చూద్దాం. చూడ్డానికి మాత్రం ఎంత బాగుంది కదా, లైక్ ప్యాలెస్ లాగానే ఉంది. ఇక్కడ ఫొటోస్ మాత్రం మామూలుగా రావు. మీరు ఇక్కడికి ట్రిప్ కి వస్తే మాత్రం నారాయణ ధామ్ అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది. శ్రీ నారాయణీ ధామ్ ఎంత బాగుందో కదా. నేను మీకు లోపల ఏమేమి ఉందో కూడా చూపిస్తాను. లైక్ గార్డెన్ టైప్ ఉంది. ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయి. మేబీ నైట్ టైమ్ లో పెడతారు కావచ్చు. రోజ్ గార్డెన్ ఇది ప్యాలెస్ లాగా ఉంది, టెంపుల్ లాగా అసలు లేదు. శ్రీమతి సరతాదేవి. ఓన్లీ డైటీస్ ఫోటో తీసుకోవాలంట. పర్సనల్ ఫోటోస్ ప్రొహిబిటెడ్. అసలు ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా పర్సనల్ ఫోటోస్ తీసుకోవద్దు, టెంపుల్ వీడియోస్ తీసుకోవద్దు అని అంటారు, కానీ ఇక్కడ పర్సనల్ ప్రొహిబిటెడ్ అండ్ డైటీస్ వీడియోస్ తీసుకోవచ్చు, ఫోటోస్ తీసుకోవచ్చు అంటున్నారు. గ్రేట్. పైన చూడండి ఎంత బాగుంది కదా. శివుడు, పార్వతి, గణేశుడు. నాకు శ్రీ నారాయణీ ధామ్ పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చేసింది. ప్రసాదం కోసం స్పెషల్గా పోయిండు. సెకండ్ టైం నేను అడిగిన
ఇందాక నాకు తెలుసు మీరు కామెంట్స్ లో పెడతారని పర్సనల్ వీడియోస్ తీయొద్దని, మరి మీరు ఎట్లా తీస్తున్నారని, సో పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నాం. ఇది వచ్చేసి చిక్కీ ఫ్యాక్టరీ. సో మనం లోనావాలాలో ఎక్కడ చూసినా కూడా చిక్కీ ఫ్యాక్టరీస్ కిలోమీటర్కి ఒక్కటైనా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 20% డిస్కౌంట్ ఉండే. సో చూద్దాం లోపల. చాలా అంటే చాలా చిక్కీస్ ఉండే, పల్లి పట్టీలు, నువ్వులవి, ఇలా చాలా ఉండే వెరైటీస్ ఆఫ్ చిక్కీస్. చిక్కీస్ అంటే మన భాషలో పల్లి పట్టి, పల్లి పట్టి ఏదైనా పట్టీలు, నువ్వుల పట్టీలు. ఇక్కడ చిక్కీస్ చాలా అంటే చాలా ఫేమస్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి చిక్కీస్లో. ఇక్కడ చిక్కీసే కాదు, ఇక్కడ పాన్స్, మనకి చిన్నప్పుడు దొరికే చింతపండు, స్వీట్ చింతపండు, ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ఫడ్జెస్ కూడా ఉండే. సో ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తాను. और अगर आपको पिंक चाहिए, ऊपर सब ड्राई फ्रूट के फ्लेवर आएंगे, नीचे सब पीनट क्रश के फ्लेवर आएंगे. इसमें टोटल 13 वैरायटीज आएगा आपको. टोटल 13 वैरायटीज आएगा आपको इसमें. कितना भाव? 500 का है, डिस्काउंट 400 में आएगा. हाफ के जी का पैकेट है. 400 రండి 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 రా రండి రండిరా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.